కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్లో ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ ఏర్పడింది. ఫ్లై యాష్ తరలింపు విషయంపై లోడింగ్ తమ టిప్పర్కు వేయాలంటూ జేసీబీని ఆపింది ఓ వర్గం. ముందు మాకు లోడ్ చేయాలంటూ మరో వర్గం ఘర్షణకు దిగింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. విషయం తెలుసుకున్న కళ్లమల్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను కూడా అదుపులోకి తీసుకొచ్చాయి. అయితే మరోసారి ఫ్లై యాష్ పై గొడవ జరగడంతో పరిస్థితులు తీవ్రతరమయ్యే ఉత్కంఠ నెలకొంది. కడప జిల్లాలో ఇరు వర్గాల మధ్య కూడా ఫ్లై యాష్ కు సంబంధించి గొడవ జరిగింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, పోలీసులు అక్కడ రియాక్ట్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? ఫ్యూచర్ లో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఎలా ప్లాన్ చేస్తున్నారు? కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం ఆర్టీపీపీలో మరోమారు ఘర్షణ వాతావరణం నెలకొందని తెలుస్తుంది. అయితే ఈ ఫ్లై యాష్ వల్ల గతంలో కూడా ఇరు వర్గాల మధ్య భారీగానే ఘర్షణ జరిగినట్లయితే తెలుస్తుంది. అప్పట్లో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఎర్రగుంట్ల మండలాన్నే తన ఆధీనంలోకి తీసుకున్నామైతే చూసాము. అయితే మరోమారు ఈ నేడు ఆర్టీపీపీలో మరోసారి ఫ్లై యాష్ బూడిద వల్ల గొడవ జరగడంపై ఉత్కంఠత నెలకొంది. అయితే ఈ గొడవకు కారణము కొన్ని జేసీబీల వల్ల ఒకే వర్గానికి చెందిన ఇరువురు ఘర్షణ చేసుకున్నట్లయితే తెలుస్తుంది. అదే అక్కడ ఫ్లై యాష్ బూడిదని తరలించే క్రమంలో ఒకరికి సంబంధించిన జేసీబీ ఒక టిప్పర్కి లోడ్ చేయాలనే కోణంలో అయితే ఘర్షణ వాతావరణానికి దిగినట్లయితే తెలుస్తుంది. ఈ కొంత ఘర్షణ జరగక ముందు మాట పెరిగి కర్రలు తీసుకొని కొట్టుకునే ఘర్షణకు దారితీసింది. అయితే ఈ విషయం తెలుసుకున్న కల్లమల్ల పోలీస్ స్టేషన్ పోలీసులు అయితే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువురి ఘర్షణకు పాల్పడిన ఇరువురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న పొద్దుటూరు డిఎస్పీ అయితే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే మరోమారు కడప జిల్లాలో ఈ జమ్మలమడుగు నియోజకవర్గంలో ఫ్లై యాష్ పైన మరోమారు పెద్ద ఘర్షణ వాతావరణం ఏమన్నా నెలకొంటుందో అనే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీస్ బలగాలను ఇప్పటికే అప్రమత్తం చేసినట్లయితే తెలుస్తుంది. రైట్, థాంక్యూ మధు.